ఫ్రెండ్స్, అడవులు లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో అని మీరు ఎప్పుడైనా ఊహించారా? అడవులు లేకపోతే పచ్చని చెట్ల కిరీటాలు కనిపించవు, పిట్టల మధుర గానాలు వినిపించవు, గాలిలో ఆకుల మృదువైన గలగల శబ్దం కూడా ఉండదు. అదంతా కేవలం విస్తారమైన నిర్జీవమైన భూమిగా మారిపోతుంది. ఇది ప్రకృతి కోల్పోయిన నష్టమే కాదు, మానవ జీవనాధారాన్ని తారుమారు చేసే విపత్తు. ఇది జరిగే అవకాశాల గురించి కాదు, ఇది ఎంతటి ప్రభావం చూపుతుందన్నదే ప్రధాన ప్రశ్న. అడవులు కేవలం ఒక అద్భుతమైన ల్యాండ్స్కేప్డ్ దృశ్యాలు మాత్రమే కాదు, అవి ఈ భూమిపై జీవన మూల స్తంభాలు. అవి మన వాతావరణాన్ని నియంత్రించడమే కాదు, అనేక జీవరాశుల మనుగడకు ఆధారాలు. మన ఊపిరి తీసుకునే గాలికి మూలాధారాలు. అడవులు లేకుండా మానవ జాతి ఉనికి ఉండదు. మనుషులు వాటి అపారమైన విలువను నిజంగా అర్థం చేసుకున్నప్పుడు ఈ అత్యంత ప్రమాదాన్ని ఆపడానికి లేదా దాని ప్రభావాలను తగ్గించడానికి అవసరమైన పరిజ్ఞానం లభిస్తుంది. అడవులను రక్షించడం అంటే కేవలం చెట్లను కాపాడడం మాత్రమే కాదు, మన భూమి భవిష్యత్తుని పరిరక్షించడం, భవిష్యత్ తరాల జీవితాలను కాపాడటమే. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోయే విషయాలు అడవుల పట్ల మీ దృష్టికోణాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. అందుకని ఈ వీడియోని పూర్తిగా చూడండి. అరణ్యాలు రాత్రికి రాత్రి మాయమవడం అనేది ఒక కల్పన లాంటి విషయం, కానీ దాని పరిణామాలు వినాశకరమైనవిగా ఉంటాయి. భూమిపై జీవానికి ప్రతి కోణంలో ప్రభావం పడుతుంది. ఇది ఎందుకు భయంకరమో ఇప్పుడు తెలుసుకుందాం. అరణ్యాలు భూమి యొక్క ఊపిరితిత్తులు. ఇవి కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. అడవులు లేకపోతే CO2 స్థాయిలు ఆకాశాన్ని తాకి భూమిని వేడిగా చేసి నివాసయోగ్యం కాని స్థితికి నెట్టివేస్తాయి. అప్పుడు అరాచకరమైన వాతావరణం అనివార్యం. వర్షపాతం, వాతావరణ సమతుల్యతలో అరణ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి లేకుండా భారీ వర్షాలు, కరువు, వాతావరణ అస్తవ్యస్తలు తలెత్తుతాయి. అడవుల భూభాగపు 80% మనోహరమైన జీవుల నివాస స్థలాలు. అడవులు లేకపోతే అనేక జాతులు అంతరించిపోతాయి. ఇది కేవలం ప్రకృతిలో అందం కోల్పోవడం కాదు, ఇది జీవనాన్ని నిలబెట్టే పర్యావరణ వ్యవస్థల పతనానికి దారితీస్తుంది. ఒక జాతి అంతరించిపోవడం మరెన్నో సమస్యలకు కారణం అవుతుంది. ఉదాహరణకు ఎర్తవాంశ లాంటి జీవులు లేకపోతే వ్యవసాయం దెబ్బతింటుంది. మాంసాహార జీవులు లేకపోతే తెగలు పెరుగుతాయి. అడవులు లేని ప్రపంచం నిజంగా ప్రమాదకరమైనది. అలాగే అడవులు పలు పరిశ్రమలకు ఆధారం. కాగితం, చెక్క, ఔషధాలు ఇంకా అనేకం. అవి కనుమరుగైతే ఈ రంగాలు కుప్పకూలి భారీ నిరుద్యోగం, ఆర్థిక క్షీణతను తెస్తాయి. అరణ్యాల మీద ఆధారపడే స్థానిక ప్రజలు జీవనాధారాన్ని కోల్పోయి పేదరికంలోకి నెట్టబడతారు. ఇంకా చెప్పాలంటే అడవులు సహజ గాలి యొక్క శుద్ధి కేంద్రాలు. అవి లేకుండా గాలి నాణ్యత దెబ్బతిని శ్వాస సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. ఆధునిక వైద్యం అడవుల పట్ల చాలా రుణపడి ఉంది. ఎన్నో ఔషధాలు అరణ్య మొక్కల నుండి పొందుపడుతున్నాయి. అవి లేకపోతే వైద్య రంగం స్తంభిస్తుంది. మనిషి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి శక్తి లేని స్థితిలో ఉంటుంది. ఫ్రెండ్స్, అడవులు ప్రపంచంలో జీవనాధారంగా అత్యంత ముఖ్యమైనవి. అయితే మనం మిగిలిన అడవులను ఎలా రక్షించుకోవచ్చు? అహితమైన భవిష్యత్తు కోసం మనం ఏం చేయాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పునఃవృక్షారోపణ మరియు అడవుల పునర్నిర్మాణం అంటే చెట్లను నాటాలి, కానీ ఏది పడితే అది కాదు. ఆయా ప్రాంతానికి సంబంధించిన సరైన చెట్లు నాటాలి. ఇండియన్ రిఫోరెస్టేషన్ ప్రాజెక్ట్ వంటి సంస్థలు ఇప్పటికే సమర్థవంతంగా అడవులను పునర్నిర్మాణం చేస్తున్నాయి. స్థానిక వాతావరణానికి అనుగుణమైన చెట్లు నాటి పునర్నిర్మాణం అవసరమైన ప్రదేశాలను లక్ష్యంగా పెట్టడం ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంచుకోవచ్చు మరియు అడవుల ఆరోగ్యం కాపాడుకోవచ్చు. అలాగే ప్రతి రంగంలో సుస్థిరతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పర్యావరణ ప్రమాణాలను పాటించే వ్యాపారాలకు మద్దతు ఇవ్వాలి. అలాగే మనం చేయగలిగే సులభమైన మార్గం పేపర్ ను వాడకుండా ఉండటం, పునర్వినియోగించిన ఉత్పత్తులను వాడటం, ఇంకా ప్రజలకు అడవుల ప్రాముఖ్యత గురించి విద్యను ఇవ్వడం అవసరం. స్థానిక సముదాయాల సంరక్షణ చర్యలలో కీలక పాత్ర పోషించాలి. అప్పుడే వారు తమ భూమి గురించి సరిగ్గా తెలుసుకుంటారు. వారిని సంరక్షణలో భాగస్వామ్యం చేయడం అత్యంత అవసరం. ఇది మన సమాజం మరియు పరిసరాలను బలోపేతం చేస్తుంది. ఇంకా అడవుల రక్షణ కోసం కఠినమైన చట్టాలను అమలు చేయాలి. ప్రభుత్వాలు ఈ చట్టాలను కఠినంగా అమలు చేసి అక్రమ వృక్ష నరికివేతపై తీవ్రమైన శిక్షలు విధించాలి. అడవుల సంరక్షణ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలి మరియు చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలే నేడు మరియు భవిష్యత్తులో అడవుల రక్షణకు తప్పకుండా అవసరం అవుతాయి. ఫ్రెండ్స్, అసలు అడవులు ఎందుకు అంతరించిపోతున్నాయి అనే దానికి సమాధానం కొంతమంది మనుషుల అత్యాస మరియు నిర్లక్ష్యం. కొంతమంది దీర్ఘకాలిక ఆరోగ్యం కంటే స్వల్పకాలిక లాభాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అటవీ నిర్మూలన జరుగుతుంది. ఉదాహరణకు భూమి యొక్క ఊపిరితిత్తులను పిలువబడే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ పశువుల పెంపకం మరియు చట్టవిరుద్ధమైన లాగింగ్ కారణంగా వేగంగా తగ్గిపోతుంది. అలాగే ఇండోనేషియాలోని వర్షారణ్యాలు పామాయిల్ తోటల కోసం క్లియర్ చేయబడుతున్నాయి. ఈ ప్రక్రియ ఒరాంగుటాన్ నివాసాలను నాశనం చేస్తుంది. అలాగే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా నగరాల విస్తరణ ప్రకృతికి తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నగరాలు మరియు ఇతర నిర్మాణాల అభివృద్ధి వల్ల అడవులు మరియు జీవన అవసరాలను కోల్పోతున్నాం. అవి శుద్ధమైన గాలి, నీరు మరియు వాతావరణ స్థిరత్వానికి అవసరమైనవి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చర్య తీసుకునే సమయం వచ్చింది.
ఇతరుల కోసం వేచి చూడకండి. మీ బాధ్యతను అంగీకరించి మార్పు తీసుకురండి. పర్యావరణాన్ని కాపాడే బ్రాండ్లకు మద్దతు ఇవ్వండి. చెట్లను నాటండి లేదా సంరక్షణ కార్యక్రమాలకు డొనేట్ చేయండి. స్థానిక ప్రభుత్వాన్ని కఠినమైన పర్యావరణ విధానాలను అమలు చేయాలని పట్టుదలతో కోరండి. ప్రతి చర్య ముఖ్యం. ఈ పవిత్రమైన నేల అత్యవసరంగా మీ సహాయం కోసం ఎదురు చూస్తుంది మరియు దీనిని నిర్లక్ష్యం చేసుకోవడమో ఆలస్యం చేయడమో కాకుండా కలిసి పనిచేసి దీర్ఘకాలిక ప్రభావాన్ని సృష్టించండి. చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. అడవులు కేవలం చెట్లే కాదు, అవి మన గ్రహానికి జీవనాధారాలు. అవి మనకు ఆక్సిజన్, ఆహారం, నివాసం అందించి వాతావరణాన్ని నియంత్రిస్తాయి. అవి లేకుండా మనం వేడిగా మారే ప్రపంచం, తగ్గుతున్న వనరులు, పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు మరియు ప్రకృతి అందాల నష్టం ఎదుర్కొంటాము. కానీ ఇంకా సమయం ఉంది. నేడు చర్య తీసుకోవడం ద్వారా మనం భవిష్యత్ తరాలకు అడవుల యొక్క అమూల్యమైన వనరులను రక్షించుకోగలుగుతాము. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం సరళం. అదేంటంటే మనం కలిసికట్టుగా పచ్చని అభివృద్ధి చెందుతున్న ప్రపంచాన్ని సురక్షితం చేస్తామా లేక మనం దాన్ని ఎడారిగా మార్చుతామా? ఈ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.